ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ డివిజన్ లో శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు హబ్సిగూడ డివిజన్ సభ్యత్వ ఇన్ఛార్జ్ బొమ్మగౌని రఘుపతి గౌడ్ ఆధ్వర్యంలో బూత్ కమిటీల ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ ఓబీసీ నాయకులు హబ్సిగూడ డివిజన్ ఎలక్షన్ సహా ఇన్ఛార్జ్ వేములకొండ సోమశేఖర్ గౌడ్ పాల్గొని కమిటీలను ప్రకటించడం జరిగింది। తదనంతరం కొత్తగా ఎన్నికైన బూత్ కమిటీని ఘనంగా సన్మానించడం జరిగింది। అనంతరం టపాకాయలు కాలుస్తూ హబ్సిగూడ కాకతీయ నగర్ పరిసర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించడం జరిగింది। భారతీయ జనతా పార్టీ 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఎన్వీఎస్ ప్రభాకర్ గారి నాయకత్వం ఎన్వీఎస్ ప్రభాకర్ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జై జై మాతా జై జై మాతా మరి ఈరోజు 237, 238, 240, 241 బూత్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి కార్యకర్త సోదరులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ 237 నుంచి జి చౌహగా గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా కౌశిక్ గారు, 238లో కట్టా భాస్కర్ గారు అధ్యక్షులుగా, జనరల్ సెక్రటరీగా రవీందర్ గారు, 239 అధ్యక్షులుగా బి అనిత గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా బి సుధాకర్ గారు, 240 అధ్యక్షులుగా కుంభం శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీగా సాయి కుమార్ గారు, 241 అధ్యక్షులుగా ఏ సురేష్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా దినేష్ గారు ఎన్నుకోవడం జరిగింది। మరి యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటే రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు గవర్నమెంట్ పెద్దలు రఘుపతి గౌడ్ గారికి, గ్యార రవీందర్ గారికి, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారికి, మధుసూర్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన కరుణాకర్ రెడ్డి గారికి, ప్రతి మహిళా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా ఇలానే పార్టీ ప్రతిష్ట కోసం అంకుఠిత దీక్షతోటి పనిచేయాలని సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎన్వీఎస్ ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా। ఈ రోజు భారతీయ జనతా పార్టీ హబ్సిగూడ డివిజన్లో శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మిత్రుడు బొమ్మగౌని రఘుపతి గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో, గ్యార రవీందర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క బూత్ అధ్యక్షులని ఎన్నుకోవడం జరిగింది। చాలా సంతోషం। మరి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మిత్రులకు శుభాభినందనలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి కూడా బూత్ స్థాయి నుంచి కార్యకర్త నుంచి మనం అధ్యక్షులు ఎన్నుకోవడం పరిపాటి। ఆ విధంగా బూత్ అధ్యక్షులు ఎన్నుకున్న తర్వాత డివిజన్ అధ్యక్షులు ఎన్నుకోవడం, డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కూడా మన యొక్క అధ్యక్షులను ఎన్నుకోవడం ఆనవాయితీగా ఉంటుంది। దాన్ని పురస్కరించుకునే ఈ రోజు మన యొక్క హబ్సిగూడ డివిజన్ మరి యొక్క క్యాంపు దగ్గర ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఎన్నుకోవడం జరిగింది। మరి భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలంటే మనందరం కూడా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న మనందరం కూడా రాబోయే రోజులలో మన మోడీ గారి యొక్క ఆలోచన సరిధిలో, వారి యొక్క ఆలోచన ప్రకారం మనకు ముందుకెళ్లవలసిన అవకాశం ఎంతకైనా ఉంటుంది। మనకు తెలుసు మరి ఈ రోజు మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలు మొత్తం కూడా కబలించాలని చూస్తున్న సందర్భంలో మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ విదేశాలలో తిరుగుతూ అందరి దేశాల యొక్క మనకు ఐక్యతను చాటుతూ మన దేశం మొత్తం కూడా ప్రపంచ దేశంలోనే అగ్రగామి దేశంగా ఈ రోజు ఉంటుంది। మనం చూసాం కరోనా సమయంలో గాని, మిగతా సందర్భంలో గాని, ఇరాన్ ఇరాక్ యొక్క యుద్ధం సందర్భంలో గాని భారతదేశం ఒక్క నిమిషం చెబితే
వెంటనే యుద్ధమైనటువంటి రణరంగంగా ఉన్నటువంటి దేశాలు కూడా తమ సామరస్యానికి వచ్చేసి మన భారతీయులందరినీ కూడా మరి దేశానికి హక్కున చేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా కరోనా కష్టకాలంలో మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ అందించి ప్రపంచ దేశాలకే మనము ఎగుమతి చేసినటువంటి దేశం ఏది ఉందంటే అది కేవలం భారతదేశమే. మరి అలాంటి భారతదేశానికి మన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఎక్కడ కూడా మరణాలు సంభవించకుండా తక్కువలో సంభవించినట్టుగా చేసిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. మరి ఆ విధంగా నరేంద్ర మోడీ గారిని బలపరచడానికి మన యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకొని ఇదే విధంగా ఈ యొక్క మల్కాజిగిరి పార్లమెంట్ ఈ హబ్సిగూడలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఏకఛత్రాధిపత్యంగా మరి ఈటల రాజేందర్ గారిని గెలిపించుకున్న చరిత్ర కూడా ఉంది. అంతేకాకుండా యువకులు సాగర్ గాని సాయి గాని అలాగే సీనియర్ నాయకులు కట్టా భాస్కర్ గారు, అల్కాపూర్ సురేష్, నరసింహ గారు, శ్రీనివాస్ గారు, మన రవీందర్ గారు, మన అంగల్ బజార్ నుంచి వచ్చిన యువకులు, క్యాంప్ నెంబర్ 3 వచ్చిన యువకులు, యువకులందరూ, పెద్ద మహిళలందరూ కూడా పేరు పేరున అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ నెక్స్ట్ కూడా ఇలాగే మనం అందరం కూడా కలిసి పనిచేస్తే వచ్చే కేంద్రం నిధుల కోసం కానీ వచ్చే డబుల్ బెడ్రూమ్ల కోసం కానీ ఏదొచ్చినా ఏ పాలసీ వచ్చినా జన్ధన్ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ 5 లక్షల వరకు మనకు నరేంద్ర మోడీ గారు ఫ్రీగా హాస్పిటల్లో మనకు ఒక్కసారి మనం చేసే జన్మ అంటే జీవితాంలో ఉన్న రోజు కూడా మనం ప్రతి సంవత్సరం 5 నుంచి 10 లక్షల వరకు కూడా హాస్పిటల్ అయినా మనకు ఫ్రీగా చికిత్స చేస్తుంది. కాబట్టి అందరం కూడా ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి గ్యాస్ పథకమే, గ్యాసే కానీ కరెంటు బిల్లు కానీ ప్రతి ఒక్కటి ఉంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా కేంద్రం నుంచే నిధులు వస్తాయి. ఆ నిధులని మనం కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేస్తుందా లేదని కూడా మనందరం కూడా మన నాయకులందరూ కూడా దీని మీద శ్రద్ధ వహించి ప్రభుత్వంలో మున్సిపల్లో కానీ మండలంలో కానీ ఏం జరిగినా ఏ పాలసీ వచ్చినా కానీ మన కార్యకర్తలకు మన ప్రజలకు అందే విధంగా మనందరం కూడా ఈ బూత్ కన్వీనర్లందరూ కూడా కష్టపడి పార్టీ కోసం ప్రజల కోసం ఈరోజు బూత్ కన్వీనర్ అంతే కాదు, మన బాధ్యత ఏంటంటే మన కాలనీకి ప్రతి కాలనీకి ఒక కార్యకర్తను ఇచ్చింది. ప్రతి కార్యకర్త కూడా పార్టీ గుర్తిస్తుంది. మనం ఏం పని చేస్తున్నాము, ఎంతవరకు చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులని పాలసీలని ఎంతవరకు ప్రజలకు తీసుకుపోతున్నాము ఇవన్నీ కూడా గ్రహిస్తుంది. కాబట్టి ఒక పదవే కాదు, పదవి మన అలంకరణ కాదు, అది మనకు దాని మనమే అలంకరణ కాదు, పదవికి మనం అలంకరణ కాదు, పది మనం కాదు అలంకరణ. కాబట్టి ఇంకా ముందు మంచి చేస్తే ఇంకా మంచి పదవులు వస్తాయి. రాబోయే కాలంలో ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ ఉంటుంది. ప్రజాసేవ మించింది ఇంకా ఏ సేవ లేదు. ఆ తృప్తి చాలా బాగుంటది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇది మొదటి అడుగు, ఒక అడుగు చాలా కదా, పూర్తి స్థాయి ఫస్ట్ అడుగుది. ఇది ఎంత గట్టిగా ఉంటే నువ్వంతా పొడుగు పైకి వెళ్తావు, ఎంత గట్టిగా ఎగురుతంత కింద నుంచి ఎగురుతంత పైకి ఎగురుతావు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించి భారతదేశం కోసం కానీ మరి ధర్మం కోసం కానీ అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పాటుపడి భారతీయ జనతా పార్టీని రాబోయే కాలంలో మంచి పేరు తెచ్చి మనకు కూడా పేరు రావాలని కోరుకుంటూ ఈ సమావేశం వచ్చిన అందరూ కూడా పేరున ధన్యవాదాలు చెబుతూ ఈ సమావేశం ముగిస్తున్నాం.